నాగబాబు గారేంటి, పవన్ కళ్యాణ్ గారేంటి, 15 ఏళ్ళు పాట ఏంటండి? మీకేమైనా అర్థమైందా? వాళ్ళకి స్పష్టత ఉంది. పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర రాజకీయాల స్పష్టత ఉంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేము. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోవడం ద్వారా ఉన్న ప్రయోజనాలు, ఉన్న అవకాశాలు కోల్పోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కొత్త పార్టీ పెడితే ఏం చేయాలంటే కాంగ్రెస్, వైఎస్సీపీ, తెలుగుదేశాన్ని రెండింటిని కొట్టేసి మూడో పార్టీగా రావాలి. అదే ప్రజారాజ్యం ప్రయోగం విఫలమైంది. అంటే ఆ ఓపిక ఆయనకి లేదు. రెండోది, చంద్రబాబు గారిని విడిచి రావడం అంటే ఉన్న అవకాశాలు కోల్పోవాలి. ప్రతిపక్ష పాత్ర పోషించలేడు. జగన్ గారు ఆయన కలుపుకోడు, అది అయ్యే పని కాదు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం బెటర్ అని ఆయన అయితే సిద్ధపడ్డాడు కాబట్టి ఆయనతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. జగన్ గారు, నేను అనుకుంటుంది ఇంకా వాళ్ళ బంధం పెరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అక్కడక్కడ కొన్ని మాట్లాడుతున్నారు, వైసీపీ కుట్ర చేస్తున్నారంట వాళ్ళు ఇడిపెట్టేదానికి. అవన్నీ జగన్ గారు కాదు, ఎవరు అనుకున్నా వాళ్ళని విడగొట్టలేదు. ఎందుకంటే జగన్ గారు 40% ఓటుండి ఓడిపోయిన రోజే కలుసున్నారు వాళ్ళు. ఇప్పుడు జగన్ గారి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతా ఉంది, బలపడుతున్నాడు. జగన్ గారు ఎంత బలపడుతున్నాడో వాళ్ళంతా ఐక్యంగా ఉంటారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఇది అర్థం కావట్లేదు కింద కార్యకర్తలకు అర్థం కాక ఇంకా మాకు ప్రాధాన్యత రావట్లేదు, విలువ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ ఇంకో సంకేతం కూడా కాదు ఇక్కడ ఇంకో సంకేతం కూడా అనిపిస్తుంది పురుషోత్తం గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మొన్నటిదాకా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డం పట్టడం కోసం చంద్రబాబు గారే ఉండాలి అన్నారు. కానీ ఇప్పుడు పదం మారి కూటమి 15 ఏళ్ళు ఉండాలంటున్నారు. అంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా మేము మద్దతు ఇస్తామని ఇండైరెక్ట్గా చెప్పినట్లే అవుతుంది కదా. తప్పేం కాదు, వాళ్ళ ఇష్టం, ఆ మాట చెప్పొచ్చు, అది వేరే విషయం. కానీ బట్ స్వరంలో మార్పు అనిపిస్తుందా లేదా? నేను గతంలోనే ఒకసారి మీకు చెప్పాను, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి అయినా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే తెలుగుదేశంతో ఉండాలనుకున్నప్పుడు తెలుగుదేశం నిర్ణయించుకుంటుంది ముఖ్యం, అది తప్పు కూడా కాదు. ఎందుకంటే తెలుగుదేశం ఉండాలన్నప్పుడు ఆ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళు నిర్ణయించుకుంటారు, మీరు నిర్ణయించలేరు కదా. కాబట్టి తెలుగుదేశానికి కండిషన్ పెట్టే పరిస్థితులు ఆయన ఏం లేడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, గడప గడప ప్రోగ్రామ్, గడప ఇంటింటి కార్యక్రమం కదా, దీంట్లో ఎక్కడ జనసేన లేదు, బీజేపీ లేదండి, ఓన్లీ తెలుగుదేశం వెళ్ళింది. అసలు వాళ్ళు ఇతరులు కలుపుకునే పరిస్థితిలో లేరు, మాది ప్రభుత్వం అనుకుంటారు. కింద స్థాయిలో ఒక రకంగా ఉంది, పైన వాళ్ళిద్దరు పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కథ వేరుగా ఉంది. వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారు, తెలుగుదేశంతో ఉండాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత కింద వాళ్ళు పెడుతుంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఎమ్మెల్యేగా అన్నాడు, ఉంటే పో, నేనైతే చంద్రబాబు గారితో ఉంటానని మొహటం లేకుండా చెప్పాడు కదా. అదే అది కరెక్ట్ అంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ అది ఉన్నప్పుడు కింద వేరే డైరెక్షన్ పోతే పార్టీ నడవదు. కాబట్టి ఆయన డైరెక్షన్ అర్థం చేసుకోకుండా కార్యకర్తలు, ఆయన అభిమానులు, ఆయన్ని సామాజిక వర్గాలు ఎవరైతే సపోర్ట్ చేసి వాళ్ళు ఆలోచించుకోవాలి, మనం తెలుగుదేశంకి దగ్గరే ఉండాలా వద్దా, ఇదేంటి పవన్ కళ్యాణ్ గారి వైఖరి కరెక్టా కాదనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్.